హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేము వెకేషన్‌కెళ్ళాం కదా! దాని ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ ఉందనమాట ఛానల్‌లో. అది చూడకపోతే ఆ పార్ట్ చూసాక ఇది చూడండి. మేము వెకేషన్ లైక్ బేబీ మూన్‌కెళ్ళాం గదా! కల్హరి రిసార్ట్స్ ఎళ్ళాము. ఫ్రైడే నైట్‌కి అక్కడికి రీచ్ అయ్యాము. ఇంకా ఫ్రైడే నైట్ వరకు ఆ ఫస్ట్ వ్లాగ్‌లో ఉందనమాట. తర్వాత మేము సాటర్డే ఫుల్ డే స్పెండ్ చేశాము. అండ్ సండే ఈవినింగ్ రిటర్న్ అయ్యాము. ఆ 2 డేస్ మేము రిసార్ట్స్‌లో ఏం చేశాము, అండ్ నేను స్పెసిఫిక్‌గా బేబీ మూన్‌కి ఏం ప్లాన్ చేసుకున్నాను, ఎలా జరిగింది అదంతా ఈ వ్లాగ్‌లో చూస్తారు. నేను లాస్ట్ వ్లాగ్‌లో చెప్పినట్లు అద్వైత్ ఇంకా ఫ్రైడే నైటే ఆ వాటర్ పార్క్‌లోకి ఎళ్ళిపోవాలి అని జెప్పి చాలా గోల చేశాడనమాట. బట్ వాడిని సాటర్డే మార్నింగ్ వరకు హోల్డ్ ఆఫ్ చేశాము. ఇంకా మార్నింగ్ ఎర్లీగా లేచి ఇట్స్ సాటర్డే మార్నింగ్ వాటర్ పార్క్ ఈస్ ఓపెన్ అని చాలా ఎక్సైట్ అయ్యాడు వాడైతే వెళ్ళడానికి. మేము ఒకేసారి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయ్యి కిందకెళ్ళిపోతే ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసి డైరెక్ట్‌గా వాటర్ పార్క్‌కెళ్ళొచ్చని స్టార్ట్ అయ్యాము. నేను స్విమ్ సూట్ ఏసుకున్నాననమాట. ఇది మెటర్నిటీ స్విమ్ సూట్. అసలు మెటర్నిటీ స్విమ్ సూట్ దొరకడం, ఫిట్ అవ్వడం అది చాలా పెద్ద టాస్క్ అయిందనమాట. ఫైనల్లీ అయితే దొరికింది. ఇంకా నెక్స్ట్ కిందకెళ్ళాక అక్కడ కెఫే ఉంది. జావా మంజారో అని. అండ్ అది స్టార్‌బక్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉందనమాట. చాలా ట్రీట్స్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్స్ అవన్నీ పెట్టారు. మేము సింపుల్ బ్రేక్‌ఫాస్ట్ లాగా బేగల్, కాఫీ అండ్ క్రోసాంట్ అవైతే తీసుకున్నాము. ఇంకా పక్కనే సీటింగ్ ఏరియా గూడా ఉంది. ఇంకా అక్కడ కూర్చొని తినేసి ఇంకా వాటర్ పార్క్‌కి స్టార్ట్ అయ్యాము. వాటర్ పార్క్ ఎంట్రన్స్ కింద ఫ్లోర్‌లో ఉంటుందని జెప్పా కదా! అక్కడ ఆర్కేడ్ అండ్ చాలా లేజర్ ట్యాగ్ అట్లాంటి గేమ్స్ అవన్నీ ఉంటాయి. ఆ గేమ్ ఆర్కేడ్‌లో నుండి ఉంటుందనమాట వాటర్ పార్క్ ఎంట్రన్స్. ఇండోర్ వాటర్ పార్క్‌ది. నేను చెప్పా గదా! ముందు పార్ట్‌లో ఇట్లా అన్ని ట్యాగ్స్ ఏస్తారు రిస్ట్ బ్యాండ్స్ అని. వాటిని స్కాన్ జేసి ఎళ్ళిపోవడమే అనమాట. ఇంకక్కడ చాలా బిగ్గుంటది. ఫస్టు కిడ్స్‌వి ఏజ్ వైస్ గూడా ఉంటాయనమాట. అన్ని ఇన్‌స్ట్రక్షన్స్ రాసి. ఫస్ట్ దీంట్లోకి సఫారీ దాంట్లోకి ఎంటర్ అయ్యాము. అక్కడేంటంటే ఇట్లా కిడ్స్‌కి గూడా స్పెసిఫిక్ లైఫ్ జాకెట్స్ ఉంటేనే అలో జేస్తారనమాట. ఎంత తక్కువ డెప్త్ పూల్ అయినా గానీ. ఇది మేము లాస్ట్ ఇయర్ ఇక్కడికొచ్చినప్పుడే కొన్నాము. వీడిది ఇది లైఫ్ వెస్ట్. ఇంకా మనదే వేశాము. జనరల్‌గా అయితే అక్కడ గూడా పెట్టుంటాయి ఏజ్ వైస్. కాపోతే అవి ఎప్పుడూ అవైలబుల్ ఉండవనమాట. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద ఎవరైనా వాడుకోవచ్చు. మనది మనం ఓన్‌గా తీసుకెళ్ళడం బెటర్ అనమాట. అది ఇంకా ఆల్ ద టైమ్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా అద్వైత్ అయితే అప్పుడు చిన్నప్పుడొచ్చినప్పుడు కొంచెం వాటర్ అంటే భయపడ్డాడు గానీ, ఈసారయితే అసలు పిచ్చి లేపాడనమాట. వాడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. చాలా వర్త్ అనిపిచ్చింది. ఇంకా పక్కనే వేవ్ పూల్ గూడా ఉంటుంది. ఎవ్రీ 15 మినిట్స్‌కి ఒకసారి సైరన్ లాగొచ్చి వేవ్ పూల్ ఆన్ అయిద్ది. దాంట్లో అయితే అసలు ఆ వేవ్స్ మీద ఆపోజిట్ ఎళ్లి ఫ్లోట్ అయ్యి చాలా టైమ్ స్పెండ్ చేశాడు వేవ్ పూల్‌లో. అదైతే చాలా బావుందనమాట. దాని తర్వాత దాని పక్కనే ఇంకా స్లైడ్స్ కూడా ఉంటాయి. ఇదంతా ఒక ఏరియా. ఒక 4-5 స్లైడ్స్ ఉంటాయన్నమాట. అందరూ కిడ్స్ ఆల్మోస్ట్ లైక్ 32 ఇంచెస్ టాల్ మీద నుండి ఉన్న వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఉంది. వాడికి బ్లూ స్లైడ్ అయితే చాలా ఫేవరెట్ అయింది. ఆ ఉన్న 1 ½ డేలో ఆల్మోస్ట్ 10 టైమ్స్ ఎక్కుంటాడు ఆ బ్లూ స్లైడ్. ఇంకా అశోకు, అద్వైత్ ఆ స్లైడ్స్‌కెళ్ళి ఎంజాయ్ చేశారు. నేనైతే వాటర్ యాక్టివిటీస్ ఏమీ చేయలేదనమాట. అంటే అన్నీ ప్రెగ్నెన్సీ ఫ్రెండ్లీ ఏముండవు గదా! జస్ట్ వేవ్ పూల్‌లో కొంచెం సేపు అట్లా కూర్చున్నాననమాట ఎడ్జ్‌లో. ఇంకా వాటర్ యాక్టివిటీస్ అయితే మెయిన్ అసలు అద్వైత్ కోసమే అనమాట వచ్చింది.
అదంతా అయిపోయిన తర్వాత పక్కన ఒక సపరేట్‌గా మనకి లేజీ రివర్ ఉంటుంది. ఆ లేజీ రివర్‌లో అయితే మంచిగా రిలాక్స్ అవ్వచ్చు అని జెప్పి, నేను ఆ ఒక్కదాని కోసమే వెయిట్ జేశాను. బట్ దాంట్లో కూర్చున్నాక ఏమనిపించిందంటే, ఒక రౌండ్ ఇలా వెళ్ళి రావడానికైతే మంచిగా అనిపించింది. ఇట్లా లోపలికి ఉంటది గదా! హిప్ సపోర్ట్ అంతగుండదు. సో, ప్రెగ్నెన్సీలో ఇది గూడా ఒక రౌండే చేయగలం మ్యాక్స్ అని అర్థమైందనమాట. నెక్స్ట్ ఇంకా లంచ్ బ్రేక్. ఆ వాటర్ పార్క్ మిడిల్‌లోనే ఇట్లా ఫుడ్ కోర్ట్ ఏరియా లాగా హట్స్‌లో కొన్ని అంతా ఫుడ్ అదంతా ఉంటుంది. సో, దాని పక్కనే ఇట్లా కిడ్స్‌కి ప్లే ఏరియా లాగా ఒక చెస్‌ది ఇవన్నీ పెట్టారనమాట కిడ్స్ ఆడుకోవడానికి. కొంచెం సేపు అద్వైత్ అక్కడ ఆడాడు. ఈలోపు ఫుడ్ పిక్ చేసుకొని వచ్చాడు అశోక్. అండ్ ఇక్కడ నేను ముందు వీడియోలో చెప్పినట్లు ఎక్కడ చూసినా ఇట్లా ఎలిఫెంట్‌వి స్టాచ్యూస్ అట్లా బొమ్మలు చాలా ఉంటాయన్నమాట. ఎలిఫెంట్స్ అయితే చాలా బిగ్ ఉంటాయి. ఇంకా మేము బేసిక్ ఇక్కడ ఇవి ఐస్ క్రీమే. బట్ ఇట్లా వాటి నేమ్ ఏంటో మర్చిపోయాను. ఇట్లా చిన్న చిన్న మెల్టింగ్ అయ్యే వాటిలాగుంటాయన్నమాట. చాలా డిఫరెంట్‌గా అనిపించింది ఐస్ క్రీమ్. ఇంకా లంచ్‌కి బేసిక్ టెండర్స్, ఫ్రైస్, పిజ్జా అవి తీసుకున్నాము. ఇంకా కొంచెం సేపు ఒక 1 అవర్ అక్కడ రిలాక్స్ అయ్యాము. దాని తర్వాత ఇంకా అద్వైత్‌కి ఇంకొకటి కొరల్ కోవ్ అని ఇంకొకటి చిన్న కిడ్స్‌ది ఉందనమాట తక్కువ డెప్త్‌తో. సో, ఇంకా దాంట్లో అద్వైత్ అసలు ఇంకా వాడు చాలా వరకు ఇట్లా స్విమ్మింగ్, ఫ్లోటింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్నాడు. ఇంకిక్కడితో అశోక్‌కి గూడా ఓపిక అయిపోయింది. ఇంకొక చోట కూర్చొని ఆడుకోరా నీ ఇష్టం వచ్చినట్లు నేనిక్కడ కూర్చుంటానని కూర్చున్నాడు. నేనింక అరౌండ్ 3:30కి అలా పైకెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయ్యాను. నేను బేబీ మూన్ ప్యాకేజ్ కింద ఇట్లా కల్హరి స్పాలో తీసుకున్నాననమాట. సో, దాని అపాయింట్మెంట్ టైమ్ అరౌండ్ 4 ఉంది. సో, దానికొచ్చేసి రెడీ అయిపోయాను. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఎక్కడైతే బ్రేక్‌ఫాస్ట్ అవన్నీ చేశామో అక్కడ ఉందనమాట ఎండ్‌కి. కొంచెం దూరం వాక్ జేయాలి. ఇంకా దానికి వెళ్ళే దారిలోనే కన్వెన్షన్ సెంటర్ అదుంది. కన్వెన్షన్ సెంటర్ అయితే లోపల చాలా హాల్స్, పార్టీ హాల్స్ అవన్నీ ఉన్నాయి. చాలా బిగ్గున్నాయన్నమాట. ఇంకా తర్వాత ఇంకా కల్హరి స్పా గూడా మంచిగుంది. నాట్ టూ ఓవర్ ప్రైజీ. ఎట్ ద సేమ్ టైమ్ అంటే బయట మనకి రెగ్యులర్ స్పాల్లో ఉన్నంత తక్కువ లేదనమాట. అండ్ అక్కడ చక్కగా లాకర్ రూమ్స్ ఇచ్చి రోప్ పెట్టారు మనకి. ఇంకా మనం లాకర్స్‌కి లాకేసేసుకొని మనం డ్రెస్ చేంజ్ చేసుకొని, రోబేసుకొని ఇంకా రిలాక్సేషన్ లాంజ్‌లోకెళ్ళి కూర్చోవాలి. ఇంకా రిలాక్సేషన్ లాంజ్ గూడా నాట్ టూ బిగ్ అనమాట. బట్ చాలా సర్టిల్‌గా పీస్‌ఫుల్‌గా లైట్ మ్యూజిక్‌తో మంచిగుంది. చిన్న రిఫ్రెష్‌మెంట్ స్టేషన్ అవన్నీ పెట్టారు. అండ్ ఆల్సో అక్కడే ఆ లాంజ్‌లోనే ఈ వార్మర్స్ ఉంటాయి కదా! అది పెట్టారనమాట. అదే తను నాకు చెప్తుంది. ఇట్లా నెక్ వార్మర్స్, లెగ్ వార్మర్స్ అవన్నీ ఉంటాయి. అవి తీసుకొని రిలాక్స్ అవ్వండి. వి విల్ కాల్ యూ ఫర్ ద అపాయింట్మెంట్ అని జెప్పేసి. సో, నేను నెక్ వార్మర్ తీసుకున్నాను. అదైతే చాలా రిలాక్సింగ్ అనిపించింది. అండ్ ఇది ఇంకా మసాజ్ రూమ్ అనమాట. ప్రీనేటల్ మసాజే తీసుకోవాలి ప్రెగ్నెన్సీ అప్పుడు. మిగతా టైప్ ఆఫ్ మసాజ్‌లు చెయ్యరనమాట. అండ్ ఓన్లీ సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్‌లోనే చేస్తారు. ఫస్ట్ ట్రైమిస్టర్‌లో చెయ్యరు మసాజెస్. నెక్స్ట్ ఇంకా ఇది ఫేషియల్ రూమ్ అనమాట. దాంట్లో గూడా ప్రెగ్నెంట్ అని చెప్తే కొన్ని టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ అవే యూజ్ చేస్తారు. రెగ్యులర్‌గా అన్ని టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ యూజ్ చేయరనమాట. ప్రీనేటల్ ఫేషియల్ వాటికి కూడా. ఇంకా తర్వాత బయటికొచ్చే దారిలో షవర్స్ కూడా ఉన్నాయి. ఫ్రెష్‌గా టవల్స్ అన్నీ పెట్టారు. బట్ మనం ఇక్కడ కల్హరిలోనే ఉంటున్నాం కాబట్టి షవర్ అది అవసరం ఉండదు. బట్ బయట నుండి వచ్చే వాళ్ళకి కూడా ఎంట్రన్స్ ఉందనమాట. ఓన్లీ కల్హరిలో స్టే చేసే వాళ్ళకే కాదు స్పా. సో, వాళ్ళకి యూజ్ అవుతాయి షవర్స్. అండ్ ఆల్సో ఇట్లా గిఫ్ట్ ఏరియా సెక్షన్ కూడా ఉందనమాట. అక్కడ చెక్‌ఔట్ దగ్గర. ఇది నాకు ఫేషియల్‌లో యూజ్ చేసిన ప్రొడక్ట్స్. ఇది కొంచెం ఇండియన్ టచ్‌లో ఉన్నాయి. ఆఫ్రికన్ అండ్ ఇండియన్. అండ్ ఇది టర్మరిక్‌ది యూజ్ చేశారు నాకు. నాకు పెట్టగానే కొంచెం హాట్ అనిపించింది. బట్ ప్రొడక్ట్ అయితే నచ్చింది. తీసుకుందామని చూస్తే చాలా ప్రైజీ ఉన్నాయి. ఇంక అందుకని చెప్పి తీసుకోలేదనమాట. సో, తర్వాత ఈ గిఫ్ట్ షాప్‌కొచ్చాను. బట్ మ్యాగ్నెట్ లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు తీసుకున్నాము.
ఇంకేదన్నా కొత్తగా చూద్దామని చెప్పి చూస్తే ఇక్కడ బిల్డే బేర్ వర్క్ షాప్లోనే ఓపెన్ చేశారు. అది బిగ్ బ్రో, లిటిల్ బ్రో అట్లేమన్నా ఉండేవి వన్సీస్ లాగా దొరికితే అది వేయించి అద్వైత్ చేత చేపిద్దాం అనుకున్నాను బేర్. బట్ ఆ డ్రెస్సులు దొరకలేదు. సో ఇంక ఈ స్టిక్కర్స్ తీసుకున్నాను అనమాట. నాకు బేబీ జనరల్ ఉంటుంది కదా, సో దాంట్లో ఇంకా బేబీ మూన్ ఫేస్లో ఆ స్టిక్కర్ అంటిద్దామని చెప్పేసి. అండ్ ఇంకొకటి కీప్ సేక్ లాగా ఇట్లా బేబీకి ఇట్లా ఎలిఫెంట్ ఇట్లా ఏదన్నా టాయ్ లాగా తీసుకుందామని చెప్పేసి ఈ సేఫ్టీ బ్లాంకెట్ తీసుకున్నాను. ఇంకా నేను పైకి వెళ్ళే టైంకి అద్వైత్, అశోక్ కూడా వచ్చేసి ఫ్రెష్ అయ్యి కాసేపు రిలాక్స్ అయ్యారు వాళ్ళు కూడా. ఇంకా నేను నైట్ డిన్నర్కి కిందకి వెళ్ళడానికి అని చెప్పేసి రెడీ అయ్యాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇట్లా స్పా రాగానే స్నానం చేయకూడదు అనమాట. స్పాకి మసాజ్కి వెళ్ళే ముందు స్నానం చేస్తే మంచి ఎఫెక్ట్ ఉంటుంది. ఇంక అట్లీస్ట్ 4 hours అన్నా స్నానం చేయకుండా ఉండాలి స్పా అయిపోయిన తర్వాత. సో నేను జస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా కింద డిన్నర్కి అని వెళ్ళాము. అండ్ ఆల్సో ఆఫ్టర్ డిన్నర్ ఆర్కేడ్ది కూడా. ఇంకా అద్వైత్ అయితే అక్కడ నుంచొని ముందు ఆర్కేడ్కి వెళ్దామన్నాడు. లేదమ్మా, వీ నీడ్ టు ఈట్ డిన్నర్, దెన్ ఓన్లీ దే విల్ అలౌ టు ఆర్కేడ్ అంటే విన్నాడు. డిన్నర్కి ఇంకా ఇటాలియన్ చేద్దాం అనుకున్నాము. సో అక్కడే ఉదయం చూపించిన స్టార్ బక్స్ దాని పక్కన సార్టినాస్ అని ఒకటి ఉందన్నమాట. లాస్ట్ టైం కూడా ఇక్కడ తిన్నాము, ఫుడ్ బాగుంది. సో ఇంకా దాంట్లో డిన్నర్ రిజర్వేషన్, డిన్నర్కి వెళ్ళాము. వాకిన్స్ కూడా వెళ్ళొచ్చు అన్నమాట. ఇటాలియన్ అంటే ఇంకా మనకంతా బ్రెడ్, చీజ్, బటరు అలానే ఉంటుంది కదా మొత్తం. సో గార్లిక్ బ్రెడ్ అయితే అసలు అంత బిగ్ ఇచ్చారనమాట, ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనేదో ఆలివ్ గార్డెన్లో లాగా స్టిక్స్ ఇస్తారనుకున్నాను, బట్ చాలా చీజెస్ అలా ఇచ్చారు. ఎక్కువ అయితే తినలేము, బట్ చాలా యమ్మీ ఉంది. అద్వైత్ ఇంకా దాన్ని బర్త్డే కేక్ లాగా అనిపించింది వాడికి. ఇంకా 1, 2, 3 అని కౌంట్ చేసి కట్ చేయమంటే అలా కట్ చేశాను. ఇంకా దాని తర్వాత చక్కగా కొంచెం టైం స్పెండ్ చేసి రిలాక్స్ అయ్యాము ఒక 2 hours. ఇంకా చెక్ చెప్పినప్పుడు మనం సైన్ చేసి మామూలుగా టిప్ వేస్తాం కదా, అప్పుడైతే అద్వైత్ ఐ విల్ ఆల్సో గివ్ దెమ్ టిప్ అని చెప్పేసి అది పేపర్ వెనక్కి తిప్పి నేను కూడా నా నేమ్ రాస్తానని చెప్పి రాస్తున్నాడు. ఆఫ్టర్ డిన్నర్ కింద ఫ్లోర్లో ఇంకా ఆర్కేడ్కి వెళ్ళాము. మన రెగ్యులర్ డే 1 బస్టర్స్, చెక్కీ చీజ్ వాటిలాగే కార్డ్ లోడ్ చేసుకుని ఆడుకోవడమే అనమాట. అద్వైత్ ఏజ్కి కొంచెం లిమిటెడ్ ఉన్నాయి, ఇంకా కొన్ని మా హెల్ప్తో కొన్ని వాడు ఆడాడు. ఇంకా అక్కడైతే మంచిగా ఒక 2 hours అలా స్పెండ్ చేసాము. నైట్ 12 వరకు ఉంటుంది ఆర్కేడ్ వీకెండ్స్. ఇంకా అక్కడ గెలిచిన గేమ్స్కి టికెట్స్ వస్తాయి కదా, దాన్ని బట్టి ఆ బౌలింగ్ గేమ్ది తీసుకున్నాడు, మినియేచర్ది. బట్ వాళ్ళు అక్కడ పెద్ద పెద్ద కార్స్ ఎక్కువ టికెట్స్వి పెడతారనమాట. ఇంకా ప్రతి పేరెంట్ అవి కాదు ఇవి కాదు అని ఆ పిల్లలకి నచ్చ చెప్పుకొని పిల్లలు ఏడుస్తూ ఆ షాప్ అంతా అలానే ఉంటుంది అనమాట ఎప్పుడు చూసినా కానీ. ఇంకా మేము 11కి అలా రూమ్కి వెళ్ళిపోయి ఇంకా ఎర్లీగా పడుకొని రెస్ట్ తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్లా వాటర్ బ్యాగ్ ఒక్కటి బయట పెట్టుకొని ఇంకా దాంట్లో స్పేర్ క్లోత్స్ అవి పెట్టుకున్నాము. ఇంకా ఆఫ్టర్ వాటర్ చేంజ్ చేసుకోవడానికి ఇంకా మిగిలినవన్నీ ప్యాక్ చేసేసుకొని ఇంకా చెక్అవుట్ చేయాలన్నమాట 11కి. మెటర్నిటీ పిల్లో అయితే అసలు మస్ట్. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఆల్మోస్ట్ 3rd trimester వరకు అంత అవసరం రాలేదు, కానీ ఈసారి అసలు 2nd trimester నుండే బాగా యూజ్ అయింది.
అండ్ ఈ డ్రెస్ నాకు చాలా బాగా నచ్చింది. బాడీ కాను 2 సెపరేట్ పీసెస్ అనమాట. స్కర్ట్ అండ్ క్రాప్ టాప్. అమెజాన్‌లో తీసుకున్నాను. ఈ బ్లాక్ అండ్ వైట్ కాంబో అయితే నాకు చాలా బాగా అనిపించింది. చెక్‌ఔట్ చేసేసిన తర్వాత లగేజ్ అంతా కార్‌లో పెట్టేసొస్తే ఇంకా మనకి లగేజ్‌ని చూసుకునే పనుండదనమాట. చెక్‌ఔట్ 11కి అయినా గానీ వాటర్ పార్క్ యాక్సెస్ ఆ రోజు ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. సో, ఇంకా మేము బ్రేక్‌ఫాస్ట్ బుఫేకొచ్చామనమాట. అక్కడ పర్ హెడ్ కిడ్స్, అడల్ట్స్ ఇట్లా దాన్ని బట్టి ఛార్జ్ ఉంటుంది. ఐటెమ్స్ అయితే చాలా పెడతారు. ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. మీట్ కూడా ఎక్కువ ఉంటుందనమాట. బేకను, ఇట్లా పోర్క్ ఇట్లా చాలా ఉంటాయి. మనం అవన్నీ తినం కాబట్టి ఇంకా ఆ మీట్ అంతా తినే వాళ్ళకైతే ఇంకా టోటల్లీ వర్త్ ఇట్ అనమాట. బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక ఇంకా వాటర్ పార్క్‌లోకెళ్తున్నాము. నేనసలు ఈరోజు వాటర్ పార్క్ యాక్టివిటీస్ ఏం చేయదలుచుకోలేదనమాట. అందుకనే నేనసలు వాటర్ క్లోత్స్ ఏసుకోలేదు. ఇంకా అద్వైత్ అండ్ అశోకే ఆ వాటర్‌లో స్లైడ్స్ అవన్నీ చేశారు. అద్వైత్ అడిగాడనమాట. "అమ్మ వై ఆర్ యూ నాట్ కమింగ్ ఇంటు వాటర్ టుడే" అని. నేను చాలా టైర్డ్ ఉన్నానమ్మా అందుకే రావట్లేదు అంటే, "ఓకే లెట్ మీ మసాజ్ యువర్ లెగ్స్" అని చెప్పి మసాజ్ చేస్తున్నాడు. భలే క్యూట్ అనిపించింది. ఇంకా దాని తర్వాత కొంతసేపు ఆడుకున్నాడు వాడు. అశోక్ ముందు రోజు నుంచి ఆ ఫ్లో రైడర్ లైక్ ఇట్లా సర్ఫింగ్‌ని ట్రై చేద్దామని అనుకున్నాడు. ముందు రోజు చాలా లైన్ ఉందనమాట. కుదరలేదు. ఇంకా ఇన్‌స్ట్రక్టర్ ఉంటాడు. మనకి జస్ట్ బేసిక్స్ అయి చెప్పిన తర్వాత ఇంకా మనం వాటర్‌లోకెళ్ళిన తర్వాత ముందక్కడుండి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే చెయ్యాలనమాట. ఇంకా తర్వాత మళ్ళీ ఆ మెల్టింగ్ పాప్స్‌ది ఐస్ క్రీమ్ తీసుకున్నాము. ఇంకా అరౌండ్ 3 అలా అయింది. ఆ టైంలో లేట్ బ్రేక్‌ఫాస్ట్ చేశాం కాబట్టి ఆకలేం ఎయలేదనమాట. ఇక్కడితో ఇంకా మా బేబీ మూన్ కమ్ వెకేషన్ అయిపోయిందనమాట. టాడ్లర్‌తో ఉన్నప్పుడు మనం ఇనీషియల్ ప్రెగ్నెన్సీలో బేబీ మూన్ లాగా అలా ప్లాన్ చేసుకోలేము అన్నీ. సో, టాడ్లర్ ఫ్రెండ్లీ, ఫ్యామిలీ ఫ్రెండ్లీ అన్నీ కంఫర్టబుల్‌గా చూసుకొనే చేసుకోవాలి. ఇంకా మీరు సింగిల్‌గా వెళ్ళే ఛాన్స్ గనక ఉంటే అన్నీ ప్లాన్ జేసుకోవచ్చు. బట్ అట్‌లీస్ట్ దిస్ టైమ్ ఐ యామ్ హ్యాపీ. ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు 2020లో అనమాట. నాకు థర్డ్ మంత్ అప్పుడు పాండమిక్ డిక్లేర్ చేశారు. సో, ఎక్కడికెళ్ళడానికి లేదనమాట. జస్ట్ హాస్పిటల్ అపాయింట్మెంట్స్, హౌస్ అండ్ కమ్యూనిటీలో వాకింగ్. అంతకు మించి ఏమీ చేయలేకపోయాము. అట్‌లీస్ట్ ఐ యామ్ గ్లాడ్ ఫర్ దిస్ టైమ్. ఎందుకంటే బేబీ మూన్‌కి ఇట్లా బయటికి రావడానికి ఫ్రీగా తిరిగి అంతా హెల్తీగా అవుతుంది కాబట్టి. సో, ఇంకా మేము ఇటు పార్కింగ్ లాట్‌లోకి వచ్చిన తర్వాత ఇది వాకౌట్ బ్రిడ్జ్ కూడా ఉంటుందనమాట. పార్కింగ్ లాట్ టు లాబీకి ఇట్లా షార్ట్ కట్‌లో లగేజ్ అవి తెచ్చుకోవడానికి ఉంటుందది. అండ్ అక్కడ ఇట్లా బిగ్ బిగ్ ఎలిఫెంట్ స్టాచ్యూస్ ఉండి బ్యాక్ సైడ్ ఇట్లా కల్హరి అని కనిపిస్తూ ఉంటది. లాస్ట్ టైమ్ అయితే ఇంకా క్లియర్‌గా కనిపించింది. ఈసారి కొంచెం చెట్లు పెరిగి కల్హరి నేమ్ కనిపియలేదు. ఇంకా మేము అక్కడి నుండి స్టార్ట్ అయ్యాక ఇంకా మెక్‌డీలో ఆగి లైట్‌గా లంచ్ తీసుకున్నాము.
వీడికి ఫస్ట్ టైం ఇట్లా కిడ్స్ లంచ్ మీల్ తీసుకున్నాం అనమాట. వాడికి చాలా ఎక్సైట్ అయ్యాడు. లోపల టాయ్ ఉంటుందని తెలియదు వాడికి. అది ఓపెన్ చేయగానే టాయ్గా అనిపించింది. సో ఇంకా కొంచెం సేపు ఆ టాయ్ అది చూసుకొని ఏదో సూపర్ మ్యారియోది వచ్చింది. ఇంకా మంచిగా తిన్నాడు. తిని ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మేము 3 అవర్స్ జర్నీ కదా, 2 అవర్స్ అలా పడుకున్నాడు, రిలాక్స్ అయ్యాడు. మొత్తానికి ట్రిప్ అయితే మంచిగా అయింది. టూ స్ట్రెస్ఫుల్ కాకుండా పీస్ఫుల్గా ఇంటికి తక్కువ డిస్టెన్స్లో మంచిగా అయింది. సో నేను 2022లో కూడా వెళ్ళామని చెప్పాను కదా. సో అప్పుడు పిక్చర్స్, ఇప్పుడు పిక్చర్స్ అండ్ ఈ ట్రిప్లో దిగిన పిక్చర్స్ కొన్ని ఇక్కడ పోస్ట్ చేస్తాను, చూడండి. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ అయింది. ఈ వ్లాగ్ చూడడం వల్ల మీకు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే నోటిఫికేషన్స్లో ఆల్ క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు వచ్చేస్తాయి. See you guys in the next video. Until then, bye.